హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం సాయంత్రం పూట స్నాక్స్ చేసుకుందామండి. ఈవినింగు కావాల్సిన బియ్యపిండి, ఆనియన్స్, కరివేపాకు, నువ్వులు, సాల్ట్, శనగపప్పు, ఇది పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అండి. శనగపప్పు 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఎలా ఉండాలంటే ఇట్లా అంటే బద్దొచ్చేసి వేయాలి. లోపల గట్టిగా ఏం తగలకూడదండి. ఇట్లా బాగా నానిపోవాలి. ఇట్లాంటి వచ్చేసేయాలి. ఇట్లా నొక్కితే విడిపోవాలి. టేస్ట్ కూడా పచ్చిశనగలు ఉంటాయి కదండి, ఫ్రెష్గా తీసినవి, ఆ టేస్ట్ ఉండాలి. ఇది ఇక్కడ హైదరాబాద్లో అయితే సర్వపిండి అంటారండి. మా ఊరు ఆంధ్ర సైడ్ అయితే ఇవి తపడ చెక్కలు అంటారు, గట్టి చెక్కలు అంటారు. ఏదేమైనా ప్రాంతాలు వేరైనా పేర్లు వేరైనా టేస్ట్ మట్టుకు ఒకటే. వీటిలో వేసే కూడా ఒకటే. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వేసి కలిపేటప్పుడు చూపిస్తానండి. కరివేపాకు, ఆనియన్స్, రుచికి సరిపడా సాల్ట్, సారీ కుట్టాను, ఏదో దారం మీద వచ్చినట్టుంది. కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఇట్లా కలుపుతూనే చూపిస్తాను. కొంచెం కారం కూడా వేసుకుందామండి, చూపిస్తాను. ఇంత సరిపోతుందండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసింది కదా, ఇవి వాటర్ పోసి కలిపిన తర్వాత చూపిస్తానండి. కనిపిస్తుందండి. ఇట్లా అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి అయితే చాలా కారం ఉంది, చేయమంట పడుతుంది. ఇలా కలిపేసుకున్నామండి. కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాం. ప్రాంతాలు వేరైనా టేస్ట్ ఒకటే కదండి. నేను సర్వపిండి చూపిస్తాను, తపాళ చెక్కలు అంటారు మా సైడు, అవి కూడా చూపిస్తానండి. ఇలా కలిపేసుకున్నాం కదండి. చేతులకు కొంచెం ఆయిల్ తీసుకున్నాం.
ఇట్లా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి, ఎక్కడ లావుగా లేకుండా. వీటిలో కొంచెం నూనె వేసుకుందామండి. ఆల్రెడీ ఎక్కువే పోసేసాము, దీంట్లో నుంచి వచ్చేస్తుంది. ఇట్లా ఇప్పుడు స్టవ్ అంటించుకుని పెట్టుకుందామండి. ఏదైనా రెండిట్లో పెట్టుకుందాము, తొందరగా అయిపోతుంది. ఇట్లా చేసుకున్నామండి. స్టవ్ అంటించినాక చూపిస్తా. ఇట్లా ఎగుతుంది కదండి, స్టవ్ పెట్టాము. హైలోనే పెట్టండి కొంచెంసేపు. దీని మీద ప్లేట్ పెట్టాము. ప్లేట్ పెట్టేసుకున్నామండి. చూడండి ఈజీగా ఎట్లా వచ్చేసిందో. దీన్ని ఇటు సైడ్ కూడా వేసుకున్నాం. ఈజీగా వచ్చేస్తుందండి. ఈజీగా వచ్చేస్తుంది. ఒక స్పూను ఆయిల్ పోసుకున్నామండి. మధ్యలోనే మా నాన్నగారికి సాయంత్రం స్నాక్స్ టైం పొలాల నుంచి వచ్చినప్పుడు ఇలా చేసేవాళ్ళండి మా చిన్నప్పుడు. మళ్ళీ సంక్రాంతి పండగకి పిండి మిగిలిపోతుంది కదండి, ఇంట్లో పిండి వంటలు అన్నీ అయిపోయినప్పుడు మళ్ళీ ఇలా చేసేవాళ్ళు. ఈసారి తిప్పినప్పుడు ఇట్లా పెట్టుకోవద్దండి, క్రిస్పీగా ఉండదు. ఫస్ట్ టైం ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి మిక్సీ కొట్టాం కదండి, చాలా ఘాటు ఉన్నాయి, చాలా స్పైసీగా ఉన్నాయి. ఇది కొంచెం వేగాలండి. పచ్చిమిర్చి మిక్సీ చాలా ఘాటు వస్తుంది. కొంచెం ఇలా పెట్టి ఇట్లా అన్నీ వేసుకున్నాక చూద్దామండి ఎట్లా అయిపోయింది. ఇట్లా ఉంది. మా ఆంధ్ర సైడు మా ఇంట్లో మా అమ్మ అయితే గట్టి చెక్కలు అని చెప్పేదండి. అవి కూడా వేసి చూపిస్తాను. గట్టి చెక్కలు, తపాళ చెక్కలు, ఇంకా చాలా పేర్లు, ఈ 3 పేర్లు ఉన్నాయి. ఇక్కడేమో సర్వపిండి, మా ఇంట్లో గట్టి చెక్కలు, తపాళ చెక్కలు, ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా పేరు. ఇవన్నీ తీసినాక మళ్ళీ చూపిస్తానండి. అది కూడా అయిపోయి ఉండేనండి, చూసుకోండి. అంతే, ఇట్లా అంటే వచ్చేయాలి, అంటుకోకూడదు. మనం పిండి కూడా అలా కలిపాం కదండి. మధ్యలో కొంచెం ఆయిల్. ఇది సెకండ్ టైము తిప్పినప్పుడు పైన ఇట్లా మూత పెట్టుకోవద్దండి, మళ్ళీ క్రిస్పీనెస్ పోతుంది, మెత్తగా అవుతుంది. ఇది కూడా అట్లాగే ఉంచేసాను. ఈసారి తప్పళ్ళ చెక్కలు ఇంకో దాని మీద వేసి చూపిస్తానండి. మేమైతే ఇలా వేయిస్తామండి, అంటే ఇలాంటి వాటిలోనే వేస్తాము. మళ్ళీ బాండీ ఉంటాయి కదండి, అలాంటి వాటిలో కూడా వేస్తాం. ఇలాంటి తొందరగా అయిపోతాయని ఇలా చిన్న చిన్నగా వేస్తామండి. వీటిని తప్పాళ్ళ చెక్కలు, గట్టి చెక్కలు అంటారు. ఒకటి అయిపోయింది, ఇది అవుతుందండి.
ఇట్లా వేయాలండి, కాలుతుంది. ఫోన్ పట్టుకుని కుదరట్లేదు, ఆఫ్ చేసినాక చూపిస్తాను. ఇది మూడోది వేస్తున్నాను. ఇట్లా మూడిట్లో వేసానండి. దీంట్లో అప్పుడే ఇవ్వండి. అన్నీ అయినాక చూద్దామండి. ఇట్లా వేసుకుంటానండి. ఇవి తపాలా చెక్కలు, గట్టి చెక్కలు అంటారండి. ఇది సర్వ పిండి అంటారండి. అన్నీ వేసుకున్నాక చూద్దామండి. ఇది కూడా అయిపోయిందండి. కూడా అయిపోయినాయి, చూద్దాం తర్వాత. ఇవన్నీ తీసి ఎలా ఉన్నాయో చూద్దామండి. అయిపోయినాయండి. ఇవి తెలంగాణ సర్వపిండి, ఇవి ఆంధ్ర తపాలా చెక్కలు అండి. గట్టి చెక్కలు, తపాలా చెక్కలు అంటారు. ఏం మంచిగా రావట్లేదు. అయిపోయినాయండి. మన తపాలా చెక్కలు, గట్టి చెక్కలు అంటారు. ఇవి సాయంత్రం పాలు కానీ టీ కానీ తాగేటప్పుడు తింటే స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. ఇది తెలంగాణ సర్వపిండి. చూడండి ఎలా ఉందో, టేస్ట్ చేసి మాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.